తెలంగాణ రెండో గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర వైభవోపేతంగా కొనసాగుతుంది. మెస్రం వంశీయులు నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక 5 రోజుల పాటు సాగే ఈ జాతరకు నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం సమీప గ్రామాల ప్రజలు, పలు ప్రాంతాల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక గిరిజనుల అతిపెద్ద పండుగ నాగోబా పుణ్యక్షేత్రంలో వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. కోరికలు నెరవేరడంతో నాగోబా జాతరలో మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. 6 రాష్ట్రాల్లోని గిరిజన భక్తులు నాగోబా దర్శనానికి తరలి వస్తున్నారు. దీంతో నాగోబా ఉత్సవాల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇక నాగోబా పుణ్యక్షేత్రంలో నాగోబా జాతర ఉత్సవాల్లో 2వ రోజు పూజలు కొనసాగుతున్నాయి. 2వ రోజు మహాహారతిలో పూజలను ప్రారంభించారు పీఠాధిపతులు. ఇక నాగోబాను ఆరాధ్య దైవంగా భావిస్తున్న పలు రాష్ట్రాల్లోని గిరిజనులు దర్శనానికి తరలి వస్తున్నారు. నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మెస్రం వంశీయులే ఇతర గిరిజన తెగలవారు కూడా నాగోబా ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. సమీప గ్రామాల ప్రజలు కాలినడకను వచ్చి నాగోబాను దర్శిస్తున్నారు. ఇక నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయంటున్న భక్తులు భక్తి శ్రద్ధలతో జాతర ఉత్సవాలకు కొన్నేళ్లుగా వస్తున్నామన్నారు. గుడి ప్రాంగణం కూడా చాలా బాగా విశాలంగా ఉంది. చాలా బాగుంది. దర్శనానికి కూడా అన్ని వసతులు ఉన్నాయి. అందరూ వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉందండి. బాగుంది. మేము కూడా ఎప్పుడు వినడమే కానీ ఇది రావడం మొదటిసారి. బాగుంది. అనుభవం అయితే బాగుందండి. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. గుడికి కొద్దిగా దూరంలో మనకు వెహికల్ పాస్ చేసి రావడానికి వీలుగా ఉంది. ఆర్టీసీ సౌకర్యం కూడా ఉంది. మధ్యలో వాటర్ సదుపాయం ఉంది. అన్ని విధాలుగా బాగుందండి. ఇంకా జాతర టైంలో చాలా రద్దీగా ఉంటుందని కూడా విన్నాము. ఇప్పుడు వచ్చినందుకు మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడే కూర్చొని ఇంకా చూస్తున్నాం. మొత్తం దీని టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా మేము విన్నదానికంటే కూడా చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేము కానీ ఈసారి వచ్చినాం. చాలా చూడడానికి చాలా బాగుంది. పెద్ద గుడి, అందరూ బాగున్నారు. నీట్గా ఎక్కడ చూసినా సవలత కూడా చాలా బాగుంది. బస్సులు కానీ బండ్లు కానీ ఎక్కడ పడితే ఆడ ఏది గలీజ్ లేకుండా ఎక్కడిదక్కడ మంచిగా నీట్గా ఉందండి. తినడానికి కూడా వాటర్ కూడా, మళ్ళీ దర్శనం కూడా చాలా మంచిగా జరుగుతున్నది.